ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం. వెల్కమ్ టు డైలీ కరెంట్ అఫైర్స్ ప్లాటో. రేపు 20కి రాయబోతున్న ఏపీ సచివాలయ ఎంట్రన్స్, రేపు సెప్టెంబర్ అక్టోబర్లో తెలంగాణ ఏపీలో భారీ నోటిఫికేషన్ రాబోతున్న నేపథ్యంలో నోటిఫికేషన్ వచ్చిందంటే కేవలం జస్ట్ ఒక 30 డేస్ లేదా 45 డేస్లోనే ఎగ్జామ్ కంప్లీట్ కాబోతుంది. అందుకే లాంగ్ టర్మ్ ప్రిపరేషన్ చాలా అవసరం. మన ఎగ్జామ్కు 30 డేస్ ముందున్న వరకు కరెంట్ అఫైర్స్ మనకు అడుగుతాడు ఈజీ. దృష్టిలో పెట్టుకొని గ్రూప్ 2, గ్రూప్ 1, ఎస్ అండ్ కానిస్టేబుల్, డిఎస్సి వరకు టోటల్ ఒక క్లర్క్ స్థాయి నుండి సివిల్ సర్వీస్ వరకు టోటల్ ఎనఫ్ సార్ రోజువారీ కరెంట్ అఫైర్స్ మనకి. టుడే వెరీ ఇంపార్టెంట్ బిట్ సార్. ఒక 2020 సంవత్సరము ఆగస్టు 27వ తేదీన నెదర్లాండ్ దేశానికి చెందిన వచ్చేసి ఇక్కడ సార్ మారికి లూకాస్ రిజన్వెల్డ్ ఒక 2020 సంవత్సరము ఆగస్టు 27వ తేదీన మారికి లూకాస్ రిజన్వెల్డ్ సార్. ఈ రిజన్వెల్డ్కు ది డిస్కంఫర్ట్ ఆఫ్ ఈవినింగ్ అనే నవలకి ఈరోజు అంతర్జాతీయ మ్యాన్ బుకర్ బహుమతి లభించింది సార్. ఈ నవల అనువాద రచయిత మైకేల్ అంటర్ సార్. ఈ మైకేల్ అంటర్కు ఈయనకి ఇక్కడ ఉమ్మడిగా ఈ అవార్డు యొక్క నగదు బహుమతి సార్. ఈ అవార్డు కింద అమౌంట్ 50,000 బ్రిటిష్ పౌండ్స్ సార్. ఈ అవార్డు కింద పౌండ్స్ వచ్చేసి అమౌంట్ సార్ 50,000. ఒక 2005 సంవత్సరం నుండి సార్ ఈ యొక్క అవార్డును ప్రారంభించారు సార్. ఓన్లీ మ్యాన్ బుకర్ బహుమతి వేరు, ఇంటర్నేషనల్ మ్యాన్ బుకర్ బహుమతి వేరు సార్. ఓన్లీ మ్యాన్ బుకర్ బహుమతిని 1969లో స్థాపించారు. కామన్వెల్త్ దేశాల రచయితలతో పాటు అమెరికా రచయితలకి, ఆంగ్లంలో నవలలు రాసిన రచయితలకు ఇస్తుంటారు సార్. ఈ 2005 నుండి ఇంటర్నేషనల్ మ్యాన్ బుకర్ బహుమతిని ఇంట్రడ్యూస్ చేశారు సార్. ఒక అంతర్జాతీయ స్థాయిలో ప్రముఖ రచయితలకి, అనువాద రచయితలకి అవార్డు ఇస్తుంటారు సార్. ఒక భాష నుండి ఇంకో భాష ట్రాన్స్లేట్ చేసి ఆ నవలలకు వస్తుంది సార్. ఈసారి 2020 సంవత్సరం ఆగస్టు 27th నాడు ది కంఫర్ట్ ఆఫ్ ఈవినింగ్ అనే నవల సార్. దాదాపు సార్ ఈ అవార్డుకి ఈసారి 30 దేశాల నుండి 120 నవలలు కూడా పోటీ పడడం జరిగింది సార్. ఇక్కడ అందులో వచ్చేసి ఇక్కడ సార్ ది డిస్కంఫర్ట్ ఆఫ్ ఈవినింగ్ అనే నవలకి మారికి లూకాస్ వచ్చేసి ఇక్కడ సార్ రిజన్వెల్డ్కు ఈ అవార్డు లభించింది సార్. ఒక నెదర్లాండ్ దేశానికి చెందిన వ్యక్తి సార్. 29 ఏళ్ల వయసులో ఉన్నాక యువ రచయిత సార్ ఇతను. ఒక నెదర్లాండ్ దేశంలో ఒక ఒక క్రిస్టియన్ వ్యవసాయ కుటుంబంలో అక్కడ జరుగుతున్న పల్లె నేపథ్యం, వ్యవసాయ రంగంలో ఎదుర్కొంటున్న సమస్యలపై, ఒక వ్యవసాయ డైరీ ఫామ్లో జరుగుతున్న సమస్యలపైన, అక్కడున్న కథలను ఆధారంగా చేసుకొని, అక్కడున్న సంస్కృతి సాంప్రదాయాల ఆధారంగా ఈ నవల రాయడం జరిగింది సార్. ఇదే నవలకి 2020 సంవత్సరానికి నెదర్లాండ్ సాహిత్య అవార్డు కూడా లభించింది. ఈరోజు ఒక ఇంటర్నేషనల్ మ్యాన్ బుకర్ బహుమతి కూడా లభించింది సార్.
రేపు ఎగ్జామ్లో కరెంట్ అఫైర్స్ పరంగా ఎలా అడుగుతాడు సార్ అంటే, ఒక 2020 సంవత్సరం ఆగస్టు 27వ తేదీన అంతర్జాతీయ మ్యాన్ బూకర్ బహుమతి గ్రహీత ఈయన ఏ దేశము? అంటే ఈయన రాసిన నవల పేరేమిటి? ది డిస్కంఫర్ట్ ఆఫ్ ఈవినింగ్ అనే నవల సార్. ఈ నవల ఏ అంశాల గురించి వివరిస్తుంది? ఒక పల్లె ప్రాంతంలో క్రిస్టియన్ వ్యవసాయ కుటుంబం యొక్క జీవన స్థితిగతుల పైన ఈ నవల రాయడం జరిగింది సార్. ఇక్కడ వెరీ వెరీ ఇంపార్టెంట్ సార్. రేపు ఏ కాంపిటేటివ్ ఎగ్జామ్ అనే బిట్ ఉంటుంది సార్, తప్పనిసరిగా రేపు అడగబోతున్న బిట్ సార్ వచ్చేసింది. ఒక ఎన్ఆర్ఐ పర్సన్, ఒక భారత సంతతికి చెందిన వ్యక్తి సార్, రామ్ తివారీ. ఈ రామ్ తివారీ వచ్చేసి ఇక్కడ సార్ 2020 సంవత్సరము ఆగస్టు 27వ తేదీన రామ్ తివారీ సింగపూర్ కంట్రీ సార్, సింగపూర్ లా అకాడమీకి అధిపతిగా నియమితులు కావడం జరిగింది సార్. ఒక లా అకాడమీకి అధిపతిగా నియమితులైన వ్యక్తి సార్ ఇతను. మరి ముఖ్యంగా సార్ వచ్చేసి ఇతను 1999లో సింగపూర్ సుప్రీంకోర్టులో ఒక జడ్జిగా నియమితులు కావడం జరిగింది సార్. దాదాపు 30 సంవత్సరాల యొక్క అనుభవం కలిగిన వ్యక్తి సార్ ఇతను. అనేకమైన సంస్థలకి ఒక అధ్యక్షుడిగా పనిచేసిన అనుభవం కలిగిన వ్యక్తి సార్. అమెరికా దేశంలో క్వీన్ మేరీలాండ్ విశ్వవిద్యాలయంలో న్యాయశాస్త్రాన్ని అభ్యసించడం జరిగింది సార్. ఈ మధ్యనే ఒక పిజి సుప్రీంకోర్టుకు చీఫ్ జస్టిస్గా నియమితులైన భారతీయుడు మదన్ బి లోకూర్ సార్. ఈ మధ్యనే ఇంగ్లాండ్ సుప్రీంకోర్టుకు జడ్జిగా నియమితులైన భారతీయుడు హరీష్ సాల్వే. ఈ మధ్యనే సింగపూర్ సుప్రీంకోర్టుకు జడ్జిగా నియమితులైన భారతీయుడు దేవదారు సింగ్. టుడే ఈరోజు ఒక సింగపూర్ లా అకాడమీకే ఇవాళ ఒక ఎన్ఆర్ఐ పర్సన్, ఒక భారత సంతతికి చెందిన వ్యక్తి రామ్ తివారీ ప్రెసిడెంట్గా నియమితులు కావడం జరిగింది సార్. రేపు లేటెస్ట్ కరెంట్ అఫైర్స్ పరంగా ఇంపార్టెంట్ సార్ ఇది. ఉగాండా కంట్రీ సార్. ఉగాండా క్యాపిటల్ కంపాలా, అంగోలా క్యాపిటల్ లువాండా, రువాండా క్యాపిటల్ కిగాలి. ఏగాలి సార్, కిగాలి. ఒక ఉగాండా కంట్రీ సార్, ఇది ఆఫ్రికా ఖండంలో ఉంటుంది సార్. మన దగ్గరలో ఉన్న కంట్రీ సార్ వచ్చేసి ఇది. రెండు 2020 సంవత్సరము ఆగస్టు 27వ తేదీన వచ్చేసి ఇక్కడ ఈ దేశంలో ఉన్న యొక్క భారత రాయబారి ఏ అజయ్ కుమార్ సార్ ఇక్కడ భారత్ తరపున ఈ దేశానికి 36 వాహనాలను బహుమతిగా ఇవ్వడం జరిగింది సార్. అందులో 10 బస్సులు సార్, ఇందులో 10 పోలీస్ వెహికల్స్ సార్, 2 అంబులెన్స్ సార్, 14 మోటార్ వెహికల్స్ సార్. ఒక భారత్ ఉగాండా దేశాల మధ్య
మంచి స్నేహ సంబంధాలు పెంపొందించడానికి ఇరు దేశాల మధ్య వచ్చేసి ఇక్కడ సార్ శాస్త్ర సాంకేతిక రంగం కానీ, వాణిజ్యం కానీ, ఆర్థిక పరంగా కానీ, సామాజిక పరంగా ఈ రెండు దేశాలు కలిసికట్టుగా పోవాలనే లక్ష్యంతోనే గతంలో నరేంద్ర మోడీ 2018 సంవత్సరము జూన్ 28 నాడు ఈ దేశ పర్యటనకు వెళ్ళినప్పుడు పలు అంశాలపై చర్చించడం జరిగింది సార్. ఆ అంశాల భాగమే ఈరోజు మన ఉగాండా కంట్రీకి 36 వాహనాలను గిఫ్ట్గా ఇవ్వడం జరిగింది సార్. 36 అంటున్నాం సార్. ఇండియా ఫ్రాన్స్ నుండి ఎన్ని రఫేల్ యుద్ధ విమానాల కొనుగోలు కోసం ఒప్పందాన్ని అంగీకరించింది? 36 సార్. గోవా సముద్ర తీరరేఖ పొడవు ఎంత సార్? గోవా సముద్ర తీరరేఖ పొడవు ఎంత ఉంది? 36 కిలోమీటర్లు సార్. గోవా సముద్ర తీరరేఖ పొడవు వచ్చేసి మరి ముఖ్యంగా సార్ ఈ ప్రపంచంలోనే అతి పొడవైన సొరంగ మార్గం సార్ ఇది. ఈ ప్రపంచంలోనే ఎత్తైన ప్రాంతం కూడా సార్ ఇది. ఒక 2018 సంవత్సరంలో హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రంలో మనాలి నుండి లెహే ప్రాంతాల మధ్య ఒక సొరంగ మార్గ నిర్మాణానికి శంకుస్థాపన జరిగింది. రేపు త్వరలో నరేంద్ర మోడీ దీన్ని ప్రారంభించబోతున్నాడు. సుమారు సొరంగ మార్గం ఎత్తు 10,171 మీటర్ల ఎత్తు సార్. ఈ సొరంగం యొక్క దూరము 46 కిలోమీటర్ల సార్. దూరం వచ్చేసి మనాలి నుండి లే వరకు ఇది లడఖ్ ప్రాంతాలను కలుపుతుంది సార్. ఇది దాంతోపాటు దీని వెడల్పు 8.8 కిలోమీటర్ అంటే వచ్చేసి ఇక్కడ సార్ మరి కిలోమీటర్ సార్ వెడల్పు. అంత వెడల్పుతో నిర్మిస్తున్నారు. మరి నిర్మాణం అయిపోయింది. ఒకేసారి ఇక్కడి నుండి సుమారు 3,000 కార్లు కూడా ఒకేసారి సొరంగం నుండి వచ్చేంత వీలు సార్. ఒకేసారి 1,500 ట్రక్కులు కూడా వచ్చే వీలుగా ఈ సొరంగ మార్గాన్ని నిర్మించారు సార్. ఈ సొరంగ మార్గానికే వచ్చేసి ఇక్కడ సార్ అటల్ రోహతాంగ్ టన్నల్, అటల్ రోహతాంగ్ టన్నల్ అనే యొక్క పేరు కూడా ప్రతిపాదించడం జరిగింది సార్. ఇక్కడ ఈ భారతదేశంలో పొడవైన ప్రాజెక్ట్ అంటే ఇరాకుడు ప్రాజెక్ట్ సార్. ప్రపంచంలో పొడవైన నది అంటే నైలు నది సార్. ప్రపంచంలో పొడవైన పర్వత శ్రేణి అంటే ఆండీస్ సార్. ఒక సముద్ర మార్గం మీద పొడవైన యొక్క మార్గం అంటే హాంకాంగు, మకావు దీవులను కలుపుతుంది సార్. అది ఈ ప్రపంచంలో పొడవైన భూగర్భ రైల్వే మార్గం అంటే అది స్విట్జర్లాండ్ దేశంలో సార్, ఆల్ప్స్ పర్వతాల గుండా. కానీ ప్రపంచంలో పొడవైన రోడ్డు అంటే పొడవైన ఒక రోడ్డు సార్ అంటే సొరంగ మార్గం అది హిమాచల్ ప్రదేశ్లో ఉన్నది సార్. దీనికి అటల్ బిహారీ వాజ్పేయి పేరు కూడా పెట్టడం జరిగింది సార్. ఈ ప్రపంచంలోనే ఒక ఈఫిల్ టవర్ కంటే ఎత్తైన 359 మీటర్ల ఎత్తులో ఒక ఎత్తైన యొక్క రైల్వే వంతెన కూడా చీనాబు నది పైన మనం జమ్మూ కాశ్మీర్లో నిర్మిస్తున్న యొక్క సంఘటన సార్. ఏ టైపులో అడిగినా కూడా బిట్ ఈజీగా తీసుకోవాలి సార్. మరి ముఖ్యంగా సార్ వచ్చేసి ఒక 2020 సంవత్సరము ఆగస్టు 27వ తేదీన కెవిన్ మేయర్, ఈ కెవిన్ మేయర్ సార్ ఈయన టిక్ టాక్
టిక్ టాక్ సంస్థ యొక్క CEO ఇతను ఈరోజు రాజీనామా చేయడం జరిగింది. ఈయన స్థానంలో వెన్సా పపాస్ ఈ వెన్సా పపాస్ టిక్ టాక్ యొక్క నూతన CEOగా బాధ్యతలు స్వీకరించడం జరిగింది సార్. ఇతను ఎందుకు సార్ అంటే ఈ మధ్య భారతదేశంలో టిక్ టాక్ని అక్కడ యాప్ నిషేధించాం, ఆస్ట్రేలియాలో కూడా నిషేధంలో ఉంది, అమెరికాలో కూడా టిక్ టాక్ లావాదేవీలు కూడా పూర్తిగా ఆగిపోయినవి. టిక్ టాక్ సంస్థలో పనిచేసే ఇద్దరు వ్యక్తులు ట్రంప్పై కేసు కూడా వేయడం జరిగింది. ఇలాంటి పరిస్థితుల్లో టిక్ టాక్ పై విమర్శలు వస్తున్న సందర్భంగా ఈరోజు కెవిన్ మేయర్ ఈరోజు రాజీనామా చేయడం జరిగింది సార్. ఒక 2.13 ట్రిలియన్ డాలర్లతో 2020 సంవత్సరము ఆగస్టు 27వ తేదీన 2.13 ట్రిలియన్ డాలర్లతో ప్రపంచంలో ఈరోజు అత్యంత విలువైన కంపెనీగా, అత్యంత కాస్ట్లీ కంపెనీగా రికార్డు సృష్టించిందంటే యాపిల్ కంప్యూటర్స్ సార్. యాపిల్ కంపెనీ ఇలా యాపిల్ టెలివిజన్స్, యాపిల్ మొబైల్స్, యాపిల్ అనేక రంగాలుగా ఇలా అనేక మార్గాలుగా బిజినెస్లు దిగిపోయింది సార్. ఈ లాక్డౌన్ వల్ల కరోనా వైరస్ ఉన్నా కూడా, లాక్డౌన్ ప్రమాదం ఉన్నా కూడా, కొన్ని కంపెనీల వస్తువుల ఉత్పత్తి అక్కడ ఆగిపోయినా కూడా ఇలా ప్రపంచంలోనే నెంబర్ 1 అత్యంత విలువైన సంస్థగా ఉంది అంటే సార్ ఈరోజు టుడే యాపిల్ కంప్యూటర్ సార్. రెండోది విలువైన సంస్థ సౌదీ అరేబియాకి చెందిన ఆరంకో పెట్రోల్ సంస్థ సార్. ఇది ఆరంకో కంపెనీ. మూడోది సార్ వచ్చేసి కూడా సార్ ఆల్ఫాబెట్ కంపెనీ, ఆల్ఫాబెట్ సార్. నాలుగోది మైక్రోసాఫ్ట్ కంపెనీ సార్, మైక్రోసాఫ్ట్ కంపెనీ. ఒక 2020 సంవత్సరం ఆగస్టు 27 నాటికి ప్రపంచంలో అత్యంత విలువైన బ్రాండ్ కంపెనీ, రికార్డు సృష్టించిన కంపెనీ, కాస్ట్లీ కంపెనీ అంటే యాపిల్ సార్. యాపిల్ కంప్యూటర్ వ్యవస్థాపకుడు టీం అంటే వచ్చేసి సార్ స్టీవ్ జాబ్స్. ఈ కంపెనీ CEO టీం కుక్ సార్. స్థాపకుడు స్టీవ్ జాబ్స్, CEO టీం కుక్ సార్. టీం కుక్ వచ్చేసి ఈ బిట్ రేపు కరెంట్ ఎకనామీ పరంగా అడుగుతాడు సార్. లేటెస్ట్ ఎకనామీ పరంగా ఇంపార్టెంట్ బిట్ సార్ టుడే. ఇది అత్యంత మూర్ఖుడు, అత్యంత పరమ మూర్ఖుడు అంటే సార్ ఇతను బ్రెంట్ టారెంట్. ఒక 2020 సంవత్సరము ఆగస్టు 27వ తేదీన ఒక న్యూజిలాండ్ సుప్రీంకోర్టు వినూతనమైన తీర్పునిచ్చింది సార్. న్యూజిలాండ్ సుప్రీంకోర్టు ఏంటి సార్ ఆ తీర్పు అంటే వచ్చేసేది గత లాస్ట్ ఇయర్ 2019 సంవత్సరంలో సార్ ఇక్కడ మార్చిలో 2 మసీదులపై ఇక్కడ దాడి చేయడం జరిగింది సార్. ఇతను బ్రెంటాన్ టారెంట్ అనే పేరు. ఈ బ్రెంటాన్ టారెంట్ ఒక ఆస్ట్రేలియా దేశానికి చెందిన వ్యక్తి సార్. ఆ 2 మసీదులపై కూడా దాడి చేసి 51 మంది మరణానికి కారకుడైన వ్యక్తి సార్. ఆ దాడుల్లో ఒక అతను అక్కడ చిన్న పాప సార్, అక్కడ తండ్రి కాలుకు టవాలతో కట్టి ఆ పాపను అక్కడ కాపాడుకుందామని చెప్పి రక్షిస్తున్నప్పుడు ఆ పసి పాపను కూడా చూడకుండా చంపిన మూర్ఖుడు సార్.
ఇలాంటి మూర్ఖుడికి ఇవాళ న్యూజిలాండ్ సుప్రీంకోర్టు పెరోల్ బెయిల్ కూడా ఇవ్వకుండా జీవిత ఖైదీగా ఇతన్ని ప్రకటించేశారు. వచ్చేసి ఇక్కడ ఒక 2020 సంవత్సరము ఆగస్టు 27వ తేదీన పెరోల్ బెయిల్ కూడా ఇవ్వకుండా జీవిత ఖైదీగా న్యూజిలాండ్ సుప్రీంకోర్టు ఎవరు గుర్తించింది? ఈ మధ్యన వార్తలకు వస్తున్న బ్రెంటాన్ టారెంట్ ఇతను ఏ దేశానికి చెందిన వ్యక్తి? రేపు ఈ టైపులో అడగబోతున్న బిట్టుండే సార్. న్యూజిలాండ్ చరిత్రలో ఒక చారిత్రాత్మకమైన తీర్పు సార్. ఇది వచ్చేసి ఇక్కడ ఆస్ట్రేలియా కంట్రీ సార్. ఇతంది నిర్మలా సీతారామన్, అత్తగారు ఆంధ్రప్రదేశ్, తల్లిగారు తమిళనాడు, ఈమె రాజ్యసభ సభ్యురాలిగా టుడే కర్ణాటక రాష్ట్రం నుండి కొనసాగుతుంది సార్. మేడము కేంద్ర రక్షణ శాఖ మంత్రిగా బాధ్యతలు స్వీకరించిన గతంలో టుడే కేంద్ర ఇందిరాగాంధీ తర్వాత ఆర్థిక మంత్రిగా పనిచేస్తున్న రెండవ మహిళా సార్ ఈమె. 2020 సంవత్సరము ఆగస్టు 27వ తేదీన 41వ జిఎస్టి కౌన్సిల్ యొక్క సమావేశాన్ని కూడా ఈమె ఆధ్వర్యంలో నిర్వహించారు సార్. ఈ మధ్య అరుణ్ జైట్లీ యొక్క వర్ధంతి సందర్భంగా 40 లక్షల యొక్క టర్నోవర్ కలిగిన యొక్క వ్యాపారస్తులకి జిఎస్టి మినహాయింపు కూడా ఇవ్వడం జరిగింది సార్. ఒక 2017 సంవత్సరం జూలై 1 నుండి దేశంలో దేశవ్యాప్తంగా ఒకే వస్తువుకు ఒకే రకమైన ట్యాక్స్ ఉండాల లక్ష్యంతో జిఎస్టి అమల్లోకి వస్తే ఈ రోజు నాటికి 41 జిఎస్టి కౌన్సిల్ మీటింగ్లు జరిగిన యొక్క సంఘటన సార్. ఈ దేశంలో జిఎస్టికి మద్దతు పలికిన తొలి రాష్ట్రం అంటే అస్సాం, ఈ దేశంలో వ్యాటుకు మద్దతు పలికిన తొలి స్టేట్ అంటే హర్యానా, ఈ దేశంలో ఈబీసీ బిల్లుకు మద్దతు పలికిన తొలి స్టేట్ అంటే గుజరాత్ రాష్ట్రం సార్. తొలి కరోనా కేసు నమోదైంది కేరళ, తొలి మరణం అంటే కర్ణాటక. మార్చి 11 నాడు మహమ్మద్ సిద్దికీ సార్. కరెంట్ ఎకనామిక్ పరంగా అడుగుతాడు సార్. బిట్ మనకు వచ్చేసి నరేంద్ర మోడీ సార్ ఈ దేశానికి రెండవసారి ప్రధానిగా ఎన్నికై దాదాపు వచ్చేసి ఇక్కడ సార్ ఈ రోజు నాటికి సుమారు అంటే ఒక 2700 పైగా రోజులు కూడా సుమారు అంటే 2785 రోజులు పైగా అవుతున్నప్పటికీ కూడా ఈరోజు గ్లోబల్ టైమ్ మ్యాగజైన్ వారు వచ్చేసి అక్కడ చైనాలో మోడీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా చైనా ప్రజలు ఎంతమంది ఓటేస్తారని చెప్పి ఒక సర్వే నిర్వహించారు. మోడీ పాలన మంచిగుందని చెప్పి 50% మంది మోడీకి చైనా ప్రజలు జైకొడితే 50% మంది చైనా ప్రజలు మోడీకి మద్దతుగా ఓటేస్తే 70% మంది భారతీయులు చైనాకు వ్యతిరేకంగా మనోళ్ళు ఓటేయడం జరిగింది సార్. ఈరోజు వచ్చేసి ఎందుకు సార్ అంటే గాల్వాన్లో ఘటన జరిగిన తర్వాత ఆల్రెడీ ఇప్పటికీ 259 యొక్క చైనా యొక్క యాప్స్ కానీ సంస్థలు మొత్తాన్ని కూడా మానిటరింగ్లో పెట్టాం. ఇప్పటికి 101 వస్తువుల యొక్క రక్షణ రంగం వస్తువులను కూడా దిగుమతిని అక్కడ మనం నిషేధించాం. అయినా కూడా ఇలా మోడీకి చైనా ప్రజలు కూడా పందం కడుతున్న సంఘటన సార్. జిన్పింగ్ అనవసరంగా భారత్తో పెట్టుకొని చుట్టుపక్కల ఉన్న దేశాలను కూడా ఇలా విమర్శల పాలవుతున్న సంఘటన సార్. వచ్చేసి
కేరళ రాష్ట్రం సార్ వినూతనమైన కార్యక్రమాల ద్వారా ముందుకు పోతుంది సార్. కేరళ స్టేటు ఒక 2020 సంవత్సరము ఆగస్టు 27వ తేదీన ఈరోజు పినరయి విజయన్ ప్రభుత్వం, కేరళ సీఎం పినరయి విజయన్ సార్, ఈరోజు కేరళ ప్రభుత్వం వచ్చేసి సముద్ర అంబులెన్స్ను కూడా ప్రారంభించింది. సముద్ర అంబులెన్స్, ఒక సముద్ర అంబులెన్స్ను ప్రారంభించిన రాష్ట్రం అంటే టుడే ఈ రాష్ట్రం సార్. సముద్రంలో జాలరి వాళ్ళు చేపల కోసం వెళ్ళినప్పుడు సముద్రంలో వచ్చేసి అక్కడ రాకపోకలు ప్రయాణాలు జరుగుతున్నప్పుడు ఇదైనా ప్రమాదాలు జరిగితే అప్రమత్తంగా ఉండాలని చెప్పి ప్రజలను రక్షించాలనే లక్ష్యంతోనే ఇలా సముద్ర అంబులెన్స్ కూడా ప్రారంభించిన సంఘటన సార్. ఈ మధ్యనే విపరీతమైన వర్షాల కారణంగా పడవల్ని, అక్కడ ఉన్న పడవల్ని ఆయా ప్రాంతాలు వెళ్ళి కరోనా బాధితులు తీసుకురావడానికి ఆ ప్రత్యేకంగా పడవల్ని కూడా అంబులెన్స్గా మార్చారు. రీసెంట్లీ ఒక మొబైల్ ఫోన్ కాంటాక్ట్ ద్వారా కరోనా పేషెంట్లను గుర్తిస్తున్న మొట్టమొదటి రాష్ట్రం ఈ రాష్ట్రమే సార్. ఒక ఇండియాలో కరోనా కేసు నమోదైన తొలిసారి ఇక్కడే, ఒక నిపా వైరస్ నమోదైంది ఇక్కడే, ఒక జాతీయ పౌరసత్వ సవరణ చట్టాన్ని వ్యతిరేకంగా శాసనసభ తీర్మానం చేసిన రాష్ట్రం కూడా కేరళ రాష్ట్రం సార్. ఇది ఒక 2020 సంవత్సరము ఆగస్టు 27వ తేదీ నాటికి ఒక బీహారు రాష్ట్రానికి చెందిన సామాజిక ఉద్యమ నేత సార్ ఆచార్య వినోబా భావే 125 సంవత్సరాల యొక్క జన్మదినం వేడుకలని, ఈయన జన్మదినం వేడుకల్లో పాల్గొన్న యొక్క వ్యక్తి అంటే ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు సార్. ఈ రోజుకు ఆచార్య వినోబా భావే జన్మించి 125 ఇయర్స్ కూడా కంప్లీట్ కావడం సార్ జరిగింది. ఒక 1958లో సామాజిక రంగం నుండి ఫిలిప్పీన్స్ ప్రభుత్వం నుండి సార్ ఒక రామన్ మెగసెస్ అవార్డును స్వీకరించిన తొలి భారతీయుడు కూడా ఇతనే సార్, ఆచార్య వినోబా భావే. ఈ సమాజంలో దున్నేవాడికి భూమి కావాలనే నినాదంతో ముందుకు పోయిన వ్యక్తి సార్ ఇతను. సుమారు వచ్చేసి ఇక్కడ సార్ అంటే దాదాపు వచ్చే 70 లక్షలు అంటే 70,000 కిలోమీటర్ల వరకు కూడా దేశంలో ఆయా రాష్ట్రాలను కాలు నడక ద్వారా వెళ్ళి భూస్వాముల నుండి పెత్తందారుల వద్ద నుండి భూములకు తీసుకొని లక్షలాది ఎకరాల యొక్క భూములను కూడా పేదలకు పంచిపెట్టిన వ్యక్తి సార్. నల్గొండ జిల్లాలో భూదాన పోచంపల్లిలో భూదాన ఉద్యమం ద్వారా వందలాది ఎకరాలు కూడా వెదిర రామచంద్రారెడ్డి ఇస్తే ఆ భూములను కూడా పేదలకు పంచిపెట్టిన వ్యక్తి సార్ ఆచార్య వినోబా భావే. ఈ సమాజంలో ఒక దున్నేవాడికి భూమి కావాలి, దున్నని వానికి ఎందుకు ఈ భూములు అని చెప్పి ఉద్యమించిన మహాన్ నాయకుడు సార్, ఒక ప్రముఖ సామాజిక ఉద్యమ నేత ఈయన సార్ ఆచార్య వినోబా భావే. ప్రధానంగా సార్ తెలంగాణ రాష్ట్రం ఒక 2020 సంవత్సరము ఆగస్టు 27వ తేదీన కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి నరేంద్ర సింగ్ తోమర్ నాయకత్వంలో వివిధ రాష్ట్రాల ముఖ్యమంత్రులు, వివిధ రాష్ట్రాల యొక్క వ్యవసాయ మంత్రుల యొక్క సమావేశాన్ని వీడియో కాన్ఫరెన్స్ ద్వారా జరుగుతుంది. తెలంగాణ నుండి నిరంజన్ రెడ్డి పాల్గొన్నారు సార్. రైతులకు ఎలాంటి సబ్సిడీ అందిస్తున్నారు, రైతాంగానికి ఏ విధంగా ఈ ప్రభుత్వాలు మద్దతు పలుకుతున్నాయి,
రైతులకు ఏ విధంగా మద్దతుగా నిలబడ్డారని చెప్పి ఈరోజు నరేంద్ర సింగ్ తోమరు మాట్లాడుతున్న సందర్భంలో ఇలా తెలంగాణలో అమల్లో ఉన్న రైతు బంధువు కానీ రైతు బీమా కానీ ఈ రెండు పథకాలు కూడా దేశంలోనే ఒక ఆదర్శమైన పథకాలని చెప్పి ఈ రెండు పథకాల గురించి ఆయన ఈరోజు ప్రశంసించిన సంఘటన సార్. సుమారు తెలంగాణలో రైతు బంధువు ద్వారా 58 మంది లక్షలకి ఇది ప్రయోజనంగా ఉన్నది. 58 లక్షల యొక్క రైతాంగానికి ఇప్పటివరకు ఈ కార్యక్రమానికి సుమారు దాదాపు సార్ వచ్చేసి ఇక్కడ 7,000 కోట్లు కూడా ఈ కార్యక్రమానికి ఖర్చు పెట్టిన సంఘటన సార్ తెలంగాణ ప్రభుత్వం. ఈ రెండు పథకాలను కూడా ఒక బెస్ట్ ప్రోగ్రామ్స్గా ఇలా కేంద్ర మంత్రి అంటున్న యొక్క సంఘటన సార్. ఈ రెండు ప్రోగ్రామ్స్ సార్ ఒక ప్రముఖ వెస్టిండీస్ క్రీడాకారుడు బ్రెవో. ఈ బ్రెవో సార్ ఒక ప్రజెంట్లీ కరేబియన్లో జరుగుతున్న లీగ్ మ్యాచ్లో ఇప్పటివరకు T20 ఫార్మాట్లో 459 మ్యాచ్ల్లో 500 వికెట్లు తీసుకున్న యొక్క తొలి క్రీడాకారుడు అంటే ఇతనే సార్ వచ్చేసి. ఇతని తర్వాత ఉన్న క్రికెటర్ అంటే సార్ లసిత్ మలింగ సార్. ఈ లసిత్ మలింగ వచ్చేసి ఇక్కడ 390 వికెట్లు సార్. ఇక్కడ ఏంటి సార్ అంటే ప్రధానంగా వచ్చేసి ఈ ప్రపంచంలో T20 యొక్క ఫార్మాట్లో T20 మ్యాచెస్లో అత్యధిక వికెట్లు తీసుకున్న యొక్క క్రీడాకారుడు అంటే బ్రెవో సార్ 500 వికెట్లు. తర్వాత ఉన్న క్రీడాకారుడు అంటే లసిత్ మలింగ 390 వికెట్లు సార్. మరి ఈ మధ్యనే ఒక T20 మ్యాచ్లో 300 వికెట్లు కూడా తీసుకున్న మరో క్రీడాకారుడు అంటే ఆయన ప్రపంచంలో 8వ క్రీడాకారుడు సార్ రషీద్ ఖాన్. ఒక ప్రపంచంలో టెస్టులో 800 వికెట్లు తీసుకున్న వ్యక్తి అంటే ఆయన ముత్తయ్య మురళీధరన్. 719 వికెట్లు తీసుకున్న వ్యక్తి అంటే ఆయన షైన్ వార్న. 608 వికెట్లు తీసుకున్న వ్యక్తి అంటే అనిల్ కుంబ్లే. 600 వికెట్లు తీసిన వ్యక్తి అంటే జేమ్స్ అండర్సన్ సార్. ఓన్లీ ఇక్కడ T20 ఫార్మాట్ అన్నప్పుడే బ్రెవో మనకు గుర్తు రావాలి సార్. అదేవిధంగా సార్ టుడే ఒక జాతీయ క్రీడల మంత్రి ఒలింపిక్ అర్హత సాధించిన యొక్క 8 మంది బ్యాడ్మింటన్ క్రీడాకారులకి ఒక హైదరాబాద్లో ఉన్న పుల్లేల గోపీచంద్ యొక్క అకాడమీలో శిక్షణను కూడా ప్రారంభించిన సంఘటన సార్. దీంతో పాటు ప్రధానంగా సార్ చైనా నిన్న 2020 సంవత్సరం ఆగస్టు 27 నాడు DF-21 DFO-26 పేరుతో 2 మిసైల్స్ కూడా దక్షిణ చైనా సముద్రంలో పరీక్షించింది. ఈ మిసైల్స్ను చైనా అక్కడ విన్యాసాలు నిర్వహిస్తుంది. అలాంటి పరిస్థితుల్లో అమెరికాకు చెందిన U-135 యొక్క విమానం రహస్యంగా వెళ్ళి ఇక్కడ చైనా యొక్క విన్యాసాలను చిత్రీకరిస్తున్న మూమెంట్లో అది గమనించిన యొక్క చైనా దళాలు ఈ మిసైల్స్ని కూడా పరీక్షించిన సంఘటన సార్. ఒకవైపు అమెరికా చైనాల మధ్య వాణిజ్య యుద్ధం,
మరొకవైపు అమెరికా చైనాల మధ్య దక్షిణ సముద్రంపై చైనా పెత్తనాన్ని సహించిన దేశాలు అన్నీ ఒకటే అయి ఆ దేశాలకు అండగా నిలబడది ఇలా అమెరికా కంట్రీ. చైనా విధానానికి వ్యతిరేకంగా ఇలా అమెరికా ఈ విధంగా యుద్ధ విమానాలు కూడా ప్రాంతంలో మోహరించిన సంఘటన సార్. మరి ముఖ్యంగా వచ్చేసరి ఇక్కడ ఒక పుల్లేల గోపీచంద్ ప్రముఖమైన జాతీయ బ్యాడ్మింటన్ కోచర్, ఒక రాజీవ్ ఖేల్ రత్న అవార్డు గ్రహీత, ఒక ద్రోణాచార్య అవార్డు గ్రహీత, ఇద్దరి క్రీడాకారులను కూడా ఒలింపిక్స్లో మెడల్ తీసుకురావడానికి ఈయనే కారకుడు సార్. పివి సింధు, సైనా నెహ్వాల్. ఒక 2020 సంవత్సరానికి అంతర్జాతీయ ఒలింపిక్స్ కౌన్సిల్ నుండి ఒక లైఫ్ టైమ్ అచీవ్మెంట్ అవార్డు స్వీకరించిన మొట్టమొదటి వ్యక్తి ఇతను సార్. పుల్లేల గోపీచంద్ ప్రముఖ బ్యాడ్మింటన్ కోచర్ సార్. ఈరోజు నా కూతురు పుల్లేల గాయత్రి కూడా ఇలా బ్యాడ్మింటన్లో రాణిస్తున్న యొక్క సంఘటన సార్. ఏ టైపులు అడిగినా కూడా సార్ బిడ్డు మనకి క్యాచ్ చేయాలి. కరెంట్ అఫైర్స్ ఒక కీలకమైన పాత్ర కూడా పోషించబోతున్న తరుణం సార్. ప్రతి కాంపిటేటివ్లో సార్ 50 నుండి 60 మార్కులు వస్తాయి సార్. కరెంట్ అఫైర్స్ మీద అవగాహన ఉంటే జాగ్రత్త పరంగా, పాలిటీ పరంగా, సైన్స్ పరంగా, హిస్టరీ పరంగా ఏ టైపులు అడిగినా ఈజీగా మీరు క్యాచ్ చేయగలుగుతారు సార్. ఆ లెవెల్లో ఈ క్లాసెస్ ఉంటాయి సార్. 21 సంవత్సరాల యొక్క అనుభవం సార్ ఇది. మారుతున్న పోటీ పరీక్షలకు అనుకూలంగా మనలో మార్పు రావాలి. పరీక్ష అడిగే విధానంలో కూడా మార్పులు ఉన్నాయి కాబట్టి ఆ విధంగా ఈ క్లాసులు మీకు ఎనఫ్ సార్. ఇది ప్లాటో డైలీ కరెంట్ అఫైర్స్ను మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి, ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోండి. టోటల్ ఎనఫ్ అయితే ఇక్కడ ఈ లెవెల్లో కనుక మీరు ప్రిపేర్ అయితే ఆఫ్లైన్ స్టార్ట్ అయ్యే సమయం పడుతుంది సార్. ఆ లోపు నోటిఫికేషన్ కూడా అయిపోతుంది సార్. మళ్ళీ ఎదురు చూడదు సార్. ఈ నోటిఫికేషన్ లాస్ట్ కావాలి. ఈ నోటిఫికేషన్ ఒక విజేతగా నువ్వు తిరిగి వెళ్ళాలి. ఒక ఆఫీసర్గా ఈసారి ఉండాలి సార్. నువ్వు ఎక్కడ మీరు ఒక ఆఫీసర్ నిలబడాలి సార్. థ్యాంక్ యూ సార్. ఆల్ ది బెస్ట్.